చార్మి ఒక 10 minutes దాకా అవుతుందట. మరి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, పైన లేదు కింద లేదు, ఫోన్ కూడా లేపుతలేదు. ఇట్నే వస్తుందా పాప పాప ఆటో పక్క పంటుండే. అది చూడు ఎట్లా పోతుందో. ఫోన్ చేసినా కదా జల్దీ పోతుంది, పట్టుకో దీని సంగతి చెప్తా. అగో అక్కేదిరా? ఏమో బాగా లేదా, ఇప్పుడు మీ ఇంట్లో లేదా? మా ఇంట్లో ఎంత ముందుకు వచ్చి చూసినా నేను వండుకున్నావు లేదు. ఎటువైంది మరి? ఏమో మరి ఆ ఇంటికి అడిగితే పోయిండొచ్చు. మరి మీ ఇంట్లో ఉందేమో పిలుదామని చెప్పి నేను అనుకున్నాను. మా ఇంట్లో లేదు, నేనే వచ్చి నాన్న చూనికి వచ్చిన. అక్కడ ఉంటుందా? మా ఇంటికాడ ఉండొచ్చు. పద. ఆ ఇల్లు ఏంది ఈ ఇల్లు ఏంది అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, మీకు ఎన్ని ఇల్లులు ఉంటాయి హైదరాబాద్ అని చెప్పి. అయితే అదంతా చార్మి క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న ఇల్లు ఏది, మళ్ళీ మేము ఇంటికి అంటే చార్మి ఉన్న ఇల్లు ఏది, ఆ 2 ఇల్లు ఏంది అని చెప్పి సంగతి ఏందని చెప్పి ఆ చార్మి మీకు క్లియర్ చేస్తుంది. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేపించిన తర్వాత నెక్స్ట్ వీడియో అది పెట్టమంట చార్మిని. ఫస్ట్ అయితే దాని దగ్గరకు పోయి ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఎక్సర్సైజులు ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి చేపిస్తా, చూడండి. చార్మి ఓయ్ పాపే చార్మి ఏదిరా? ఎటు పోయింది? డాడీ నువ్వేం చెప్తున్నావు? ఒక్కదాన్ని ఆడుకుంటున్నా అమ్మ ఎటుపోయింది? పైన ఉన్నట్టుందిగా, పైన ఉన్నట్టుంది. మరి ఒక్కతే ఎక్సర్సైజ్ చేస్తుందో మరి అన్న అని ఏం చేస్తుందో. అదో పైన లేదు కింద లేదు, ఎటుపోయింది? అలా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నీ ఉన్నారు ఇక్కడ. మరి ఇప్పుడైతే ఎటుపోతుంది? ఎంతసేపు అయినా పోయి అడుగుందా? పైన లేదు కదా, వాష్రూమ్లోకి ఇట్లా ఉందా? వాష్రూమ్లో డోర్ ఓపెన్ ఉంది. ఏడ జాకున్నావు చార్మే? ఓళ్ళు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా పోయి? అబ్బో ఎంతసేపు ఎటు ఉంటుంది? చార్మి ఒక 10 minutes దాకా అవుతుందట. మరి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు, పైన లేదు కింద లేదు. పాపని ఇచ్చిపెట్టి అయితే మ్యాక్సిమం పోదు, ఎటుపోయి ఉంటుంది? పాపని తీసుకోండి. ఎక్కడ అటే పోందా, ఎటుపోయి ఉంటుందిరా? ఇది ఎప్పటి నుండి చెప్పకుండా పోడు అలవాటు చేసుకుందేమో. ఇదే కొత్తగా ఫస్ట్ టైం నాకు చెప్పకుండా ఇట్లా బయటకు అయితే పోడు. నేను పడుకొని లేచేలోపు మాయమైంది. ఇక్కడికి వచ్చిందేమో అనుకుంటే ఇక్కడ కూడా లేదు. ఈరోజు 3-4 నైట్ పోతాం. అత్తమ్మోళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళ వర్క్ అయితే దూరం ఉంటుంది. అక్కడ దాకా నడుచుకుంటూ పోవడు, పాపని ఇచ్చిపెట్టి పోవడు, దానివల్ల కాదు. ఇచ్చిపెట్టి పోదు కూడా. ఏమో బా మళ్ళీ మధ్యాహ్నం అయితే ఢిల్లీ బజార్ పోదామనండి అడిగితే. ఢిల్లీ బజార్ ఏడు ఉంటుంది? ఇక్కడనే ముందు ఉంటుంది. మధ్యాహ్నం అన్నది నీతో పోదామన్నది. అంటే అందులో ఏముంటాయి? సామాన్లు ఉంటాయా? అన్ని జనరల్ సామాన్లు అన్నీ ఉంటాయి. పోదాం పాప నట్టుకో. ఫోన్ కూడా లేపుతలేదు, దీని సంగతి చెప్తా. ఎటన్నా పోయేది ఉంటే నాకు చెప్పి పోయా అని చెప్పి 1,00,000 సార్లు చెప్పినాను. దీనికి చెప్పకుండా పోయి ఇట్లా ఆగం చేసుడు ఏందో నాకు అర్థం కాదు. ఎటన్నా పోతే నాకు ఫోన్ చేసి చెప్పినా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలా, పోయినా సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి నేను ఎక్కడున్నా అని చెప్పాలా. పాప నా ఇసిపెట్టి ఆ రాళ్ళు మింగుతుంది చేస్తుంది, అట్లా ఇసిపెట్టి పోవడం ఏందో నాకు అర్థమవుతలేదు. అక్కడ చార్మే కదరా? ఎక్కడ? అలా ముంగడు ఉంది ఇప్పుడు పానీపూరి బండి కాడ. ఇలా దొంగ బుద్ధి ఇప్పుడు దీని దొంగ బుద్ధి. అబ్బబ్బా ఎంత ప్లాన్ వేసింది ఇది. చూసిరా అక్కడ ఎట్లా పానీపూరి తింటుందో. అక్కడ పాపని ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ పానీపూరి తింటుంది మంచిగా. అప్పుడు సినిమాకి అయినాం కదరా, సినిమాకి పోయినా కాడ కోటికి అయినాం. అక్కడ పానీపూరి తినిపి అన్నది. నేనేమన్నా ప్రెగ్నెంట్ టైంలో ఉన్నావు, ఇంటికాడ చికెన్ కూడా ఉంది, పానీపూరి చికెన్ అయితే ఎట్లుంటుంది ఇప్పుడు నువ్వు తినకు అని చెప్పి అన్న. నాకు చెప్పకుండా వచ్చి నాకు చెప్తే నేను అంటే వద్దు అని పంపి అని చెప్పి చూసినావు ఎంత ప్లాన్ వేసిందో. ఒకసారి ఫోన్ చేయి.
పాపని తీసుకొస్తే తినరాదని చెప్పి అక్కడ పాపని ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి కథలు పడుతుంది. ఫోన్ కూడా లేపుతలేదు, అంత తిండి మీద రోకు పడ్డది. మరి ఎన్ని తింటుంది రా, ఇంకెన్ని తింటుంది? ఒక 50 రూపాయలు తింటుందా? మరి 50 రూపాయలు తింటుందో 100 రూపాయలు తింటుందో? పోదామా, నేను ఆ డిస్పెట్ వచ్చింది కదా, దాని సంగతి చెప్పుదామా. నేను అది ప్రెగ్నెంట్ ఉన్నది కదా, ఎక్సర్సైజ్ చేపిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటే ఎవరు తెలియకుండా వచ్చి దొంగ సాటుగా పానీపూరి తింటుంది. అది దాని సంగతి చెప్తా. అయిపోయినట్టుంది, ఫోన్పే కొడుతుంది. అట్నే పోతుంది, ఇట్లా వస్తుందిరా, ఇట్నే వస్తుందా? పాప పాప వస్తుంది, ఆటో పక్క పంటుంది. ఇట్లా తొంగి ఉండు, అత్తుంది ఇట్రా 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 ఇట్రా. చూడు ఎట్లా పోతుందో. ఫోన్ చేసినాం కదా, జల్దీ పోతుంది. పట్టుకో, దీని సంగతి చెప్తా. ఎడివేనా ఎందుకు ఓలాకి చెప్పినావు? నువ్వు ఓలాకి చెప్పినావు. పాపని ఎట్లా ఇచ్చి పెట్టొచ్చినావు? పాప నాడు ఇచ్చి పెడితే రాళ్ళు ఉన్నాయి, రాళ్ళతో ఆడుతుంది, తింటే ఎట్లా? అయినా నువ్వు నాకు చెప్పకుండా పానీపూరి దాకా వచ్చినావేంది నువ్వు? ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? ఓలాకి చెప్పినా చెప్పు, అక్కడ చెల్లెకి చెప్పినావా? వద్దకి చెప్పి పాపనే వద్దా పిలుచుకొని ఈడి దాకా వేస్తా అని చెప్పేసి వచ్చింది. చెప్పినావు అంటే క్లియర్ చెప్పొద్దా? చెప్పాలా? ఇక్కడ కోతున్నా రంజిత్ అత్త చెప్పు ఇక్కడికి ఏనని చెప్పి అనాలా లేదా? 5 నిమిషాలలో వస్తా అని చెప్పిన. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? 5 నిమిషాలు. నేనే అక్కడికి వచ్చి 5 నిమిషాలు అవుతుంది, ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఎంత తిన్నావు నువ్వు పానీపూరి? అన్న ముచ్చట పెట్టి నువ్వు పాపం వాళ్ళ సెకండ్ బాబు చనిపోయినంట, ఇక అట్లా మాట్లాడుకుంటే తిన్నా. అంటే పాప అక్కడ ఏమన్నా కానీ ఏటన్నా పోనా? వద్ద దగ్గర ఇచ్చినాగా. ఆయనకు పని ఉంటుందా లేదా? పాప ఆడుతుంది అని చెప్పి అక్కడ ఇచ్చి పెడుతుంది, రాళ్ళతోనే ఆడుతుంది. రాళ్ళు తింటే ఎట్లా? నువ్వు ఒక్కటి అందుకుంటే నేను అర్థమైందా? రాళ్ళు తినదు. ఏం కథలు పడుతున్నావు నువ్వు రోడ్డు మీద ఇజ్జత్ దిగక ఉంటే ఇంటికి వెనక మాట్లాడుకుందాం. చెప్పు, నువ్వు ఓళ్ళకి చెప్తున్నావు నువ్వు ఏ విషయాలు? ఇజ్జత్ కాదు నీకు అంటుటే చెప్తున్నా. నువ్వు నాకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చింది నీకు ఇంటికి రా, నీ సంగతి చెప్తుందా? చైన్ వస్తుంది. సరే నువ్వు ఎటా అని చెప్పి ఎడిపోయినా పాపని ఇచ్చిపెట్టి పాపని విడిచిపెట్టలే. పాపని ఒక దగ్గర సేఫ్ గా పెట్టి మింగుతే ఎందుకు మింగుతుంది? ఇన్ని రోజులు ఆడుకోలేదా? ఏం ఆడుకుంది? ప్రతిరోజు పాప ఆ రాళ్లతోటే ఆడుతుంది, నాకు తెలుసు ఆమె. నువ్వు నాకు చెప్పాలా లేదా? ఫోన్ చేస్తే ఫోన్ చేతులుండి కూడా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేవు? నువ్వు సైలెంట్ ఉంది. సైలెంట్ ఎందుకు ఉంటుంది? బయటికి పోయినా కాబట్టి సరే సైలెంట్ ఉంది. నువ్వు పాన్పూర్ కాడ వచ్చి తినుడు ఫోన్ పే కొట్టినప్పుడు నీకు నా ఫోన్ కానీ నేను చేసింది కానీ ఆ లెక్స్ గారు చేసింది కానీ నీకు చూసుకోలేవా? కళ్ళు ఏమైనా నీకు? వస్తున్నా కదా ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నా. నువ్వు అప్పుడు మధ్యాహ్నం అంతా అందుకేనా ఢిల్లీ బజార్ పోదామని చెప్పి అన్నమాట? అందుకేనా ఢిల్లీ బజార్ పోయి అంటే పానీపూరి తిందాం అనుకున్నా. ఎందుకు నాకు చెప్పకుండా ఎందుకు పోతున్నావు ఇట్లా బయటకు? ఫోన్ చేస్తే ఎందుకు లేపుతలేవు? చెప్పకుండా ఎప్పుడు పోలే నేను. మరి ఎప్పుడు ఎందుకేను? నీకు తీసుకో అంటే తీసుకోవస్తలేవు. నిన్న కోటికనే చెప్పినా నీకు, ఇప్పుడు నువ్వు తినద్దే పానీపూర్లు అవి ఇవి తినద్దు, అది కూడా వర్షాకాలం దోమలు అవి పడి ఉంటాయి అద్దు అని చెప్పినా లేదా? ఇప్పుడు డెలివరీ టైం కాబట్టి ఇష్టం ఉన్న ఏది ఉన్నా తినకపోతే చీమ్ కాడుతుంది, అది కాడుతుంది. అవుతున్నాయి నాకు మోషన్స్ అవుతున్నాయి అట్లా ఇట్లాంటివి కదా. ఇప్పుడు నాకు తినాలనిపించింది కాబట్టి నీకు ఎన్నిసార్లు అడిగినా నువ్వు తినిపిస్తలేవు. ఆగలే, మోషన్స్ అవుతున్నాను. నిన్న చికెన్ తిన్నావు, మొన్న మటన్ తిన్నావు, రోజుకొక విధంగా తింటున్నావు. అవన్నీ ఏమన్నా అయితే ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయితే ఇబ్బంది అని చెప్పి నేను ఆపుతున్నా. సరే పోయినావు, సరే నీకు ఇష్టం ఉన్నది అంత కోరిక వచ్చినప్పుడు సరే పోయినప్పుడు నా ఫోన్ లేపాలి కదా. ఆడాలి నా ఫోన్ లేపాలి కదా. ఫోన్ లేపకుండా ఎందుకు అట్లా కథలు చేసినావు? ఎవ్వరు కావాలి మళ్ళా నువ్వు ఏంది ఫోన్ లేపకుండా ఎంత టెన్షన్ అంట? కనిపించింది. ఇప్పుడు రోజులు మంచి ఉన్నాయా? ఇప్పుడు కనిపించిందా కదా, కనిపించకుండా దీని బదులు కనిపించకుండా మెల్లగా అట్లా వచ్చి ఇంటికి వచ్చిందని ఏమనిపిస్తుంది. కనిపించకుండా వచ్చిందంటే మేము అట్లా పిచ్చోళ్ళకి అటు తిరుగుకుంటూ ఉండాలి. నువ్వు ఇక్కడ ఫోన్ చెయ్యంగా కూడా చూసి మరి ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఉండాలి కదా. ఇప్పుడు దొరికినందుకే కదా ఇప్పుడు నువ్వు నా మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావు. కాదే, నువ్వు ఒక్కనే బయట కోకు.
అర్థమవుతుంది కదా, రోజులు ఎట్లుంటున్నాయి అర్థమైంది కదా. దూరం ఎక్కడ కాదు, పక్కకు సందు. పక్కగానే తెలిసే, పక్కగానే తెలుసు. నువ్వు పోయేది ఏంది, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఓ ఎంత పెద్ద ఓవర్ చేస్తుంది కూడా, పక్కకు పోయినప్పుడు ఎన్నిసార్లు పోదని చెప్పు మనం. ఎన్నిసార్లు పోయినావు కాదు, పోయినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలంటున్నా నేను. అది సైలెంట్ ఉంది, నువ్వు అసలు దొరకనేమో అనుకున్నా. 2 నిమిషాలు ఇట్లా పోయి నేను తినే కూడా 20 రూపాయలే కాదు, 10 రూపాయలే. 10కి 4 ఇచ్చిండు. మరి గంటసేపు ముచ్చట పెట్టిను. అన్న డెలివరీ ఎప్పుడమ్మా ఎక్కడ అంటే నేను చెప్తుంటే వాళ్ళ వైఫ్ కి కూడా ఫస్ట్ పాప ఉండేయంట, సెకండ్ బాబు కొంచెం ఇష్యూ అయిందంట. సరే అదంతా పోనీ, నువ్వు ముచ్చట పెడుతున్నావు సరే. నువ్వు ఏ పర్పస్ పోయినావు నాకు చెప్పకుండా పోయినావు. 1 పాపని ఇచ్చిపెట్టి పోయినావు, 2 ఫోన్ చేస్తే లేపలే, 3 ఇవ్వ నువ్వు నేర్చుకునేది ఇక్కడ. పన్న గ్యాప్లో మెల్లె చూసింది, పన్నేదాకా చూసింది, పన్నాడు కదా జంప్ అవుతుంది అని చెప్పి జంప్ అయింది. ఒక్కసారి నీకు ఏమన్నా చెప్పన్నా, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఏమంటలేదు అయినా నీకు ప్రెగ్నెంట్లో కోరికలు ఉన్నప్పుడు నాకు చెప్పు అని చెప్పాను. నిన్నేమో పాన్పూర్ కాడ అద్దు అని నేనే అన్నారు, ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి చికెన్లు మటన్లు ఉన్నప్పుడు నీకు ఎందుకే మన ఏమన్నా అవుతుంది, కడుపుడి అవుతుంది, మళ్ళీ మోషన్స్ పెడితే నీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ప్రేమ చూస్తే ఇదేమన్నా రాక్షసుడు అనుకుంటున్నాను. నేనేమో అనుకోలే, నాకు తెలుసు. అనుకుంది ఎట్లా పోతావు నేను ఎట్లా పోతాను? ఇగో ఇంటి పక్కన ఉంది కదా, ఇప్పుడు నార్మల్ గా నేను అప్పుడప్పుడు పోనా షాప్ కి కిందికి పోతా కదా, అట్లనే పక్కన పోయి తినేసి వద్దాం అనుకున్నా 10 నిమిషాలు. లేచినాక చెప్పచ్చు కదా. నువ్వు పండుకున్నప్పుడు కూడా నీ షాప్ కి చాలా సార్లు పోలేనా, పోయి కొనుక్కొచ్చుకోలేనా ఏమన్నా కావాలనుకుంటే? నువ్వు పోయి అచ్చుడు వేరు, అక్కడ పోయి ముచ్చట్లు పెట్టుడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వేరు, సరేనా? డిఫరెన్స్ తెలుసుకో ఫస్ట్. ఇగో ఫోన్ లిఫ్ట్ చేస్తే నేనేమైనా పోతుంది, ఏ పానీపూరి తింటూ నాగే వస్తున్నా అంటే అబ్బాయి పిచ్చి చూడవు, నిన్న చెప్పింది మొన్న చెప్పింది, ఇప్పుడు లాస్ట్కి వస్తే కోరిక కొట్టి డైరెక్ట్ అయితే పానీపూరి తినైపోయింది కదా అని చెప్పి పోయి తినొచ్చింది కదా అని చెప్పి అనుకుంటా. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పెద్ద తప్పు, మిస్టేక్. నెక్స్ట్ టైం నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తా అంటున్నా. మీ వాళ్ళు వచ్చినట్టు ఉంటుంది. నేను ఏమన్నా ఇప్పుడు అత్తారింటి కాడ ఉండి కొడితే మళ్ళీ ఏమంటారు, అత్తారింటి కాడ వచ్చి కొట్టిండు, నీ తప్పు ఇవ్వడు నా తప్పు ఇవ్వడు, కొట్టిండు బెయిరిచ్చిండు అని చెప్పి అంటారు. కొట్టుడు అంటే నేను అంతా కాదు, ఇట్లా అంతే చిన్న ఇట్లా ఓవర్ ఎత్తనే దాని అది కూడా ఎత్తలేను. ఇప్పుడు అత్తమ్మ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తా, వాళ్ళే వేసుకుంటారు నీ సంగతి. నీకు ఏం తెలుసు క్రేవింగ్స్ అట్లా మాట్లాడకుండా సపోర్ట్ చేసినట్టు మాట్లాడు. సపోర్ట్ చేసినట్టు అంటే సరే నేను వద్దు అంటున్నా, నువ్వేం చేయాలా? మీ నాన్న ఫోన్ చేసి నాన్న వచ్చేటప్పుడు ఇట్లా పానీపూరి పట్టుకరా నాన్న, బాగా తినబుద్ధి అవుతుందని మీ నాన్న పట్టుకొస్తాడు, మీ అన్న చెప్తే మీ అన్న పట్టుకొస్తాడు, లేదా మీ అమ్మ పట్టుకొస్తాడు. వీళ్ళేడా లెస్వా లేడా, అరే పానీపూరి దగ్గర పార్సల్ అంటే ఆర్డర్ చేస్తాడు. ఒక్కని పోవడైంది, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడైంది. పార్సల్ 50 రూపాయలు తినేదానికంటే 10 రూపాయలు నించుని తింటేనే ప్రశాంతంగా ఉంది నాకు. కొండపోవను ఉంటే అన్న నేను కొండపోను లేడు మళ్ళీ నేను అన్నప్పుడు నేను రారా అంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేను? నాకు ఆచారం వాళ్ళకి ఫోన్ సైలెంట్ పెట్టుకున్నా, ఏం చేస్తాను? నువ్వు జాగ్రత్తలు వాడకి మేనేజ్ చేద్దామని చూడవు, అర్థమైందా? చేసిన తప్పుకు ఒప్పుకోవాలి, కానీ మళ్ళీ వచ్చేటప్పుడు మేనేజ్ చూడ ఎట్లా మేనేజ్ చేస్తుందో. నా సైలెంట్లు ఉందా అంటుంది, ఫోన్ పే కొట్టంగా మన మిస్కాల్ ఏర్పడే దీనికి కనిపిస్తుంది. అదేనే జల్దీ వచ్చేస్తే మళ్ళా ఎక్కువ నాకు ప్రెగ్నెంట్ ఉన్నావు కాబట్టి బతికిపోతున్నాను, ఆయన ప్రెగ్నెంట్ ఉన్నావు కాబట్టి పానీపూరి తినవేనావు, అది కూడా రైటే. కానీ ఏంటంటే ఏదైనా ఉంటే చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పి గివ్ అయి చెప్తున్నాను నేను. సరే ఇప్పటి నుంచి నీకు చెప్పకుండా పోతే ఫోన్ లిఫ్ట్ చేస్తా. అదంతా కాదు, ఎట్లా పోతే చెప్పిపో, నాకే కాదు తమ్మునిక అక్కడ మీ వదినక ఓలోకలకు చెప్పిపోతే. నేను 2 నిమిషాలు వస్తా అని చెప్పి అట్లా అయింది, సారీ. ఇవే సారీ చెప్తారు, సైలెంట్ గా ఉంచిపిస్తారు. ఇంకేమైనా వస్తుంది సారీ చెప్పిన తర్వాత కదమ్మా, మళ్ళీ ఒకసారి కలిసి కథలు చేయకు, అర్థమైనా? సారీ చెప్పినా కదా. నేనేమో దానికి ఎక్సర్సైజ్ చేయాలి, ఆ వీడియో పెట్టాలని చెప్పి నేనే అనుకున్నా, కానీ వీడియో మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. కానీ ఏమనలేకపోయినా, ఎందుకంటే ఉంటాయి కదా ఎవరికైనా ఫీలింగ్స్ అనేవి ఉంటే అది తినాలి ఇది తినాలి అని చెప్పి మొన్నటిదాకా ఆపిన, కానీ ఇప్పుడు ఆపలేకపోయినా. అది నాకు చెప్పకుండానే పోయి తినొచ్చింది. సరే తినొచ్చింది, సేఫ్ వచ్చింది, అదే చాలు మనకు. అండ్ ఇప్పుడు ఎక్సర్సైజ్ వీడియో అన్నా కాబట్టి అది తప్పకుండా మరో వీడియో పెడతా.